సో గైస్ ఫస్ట్ అయితే కొన్ని వెబ్సైట్స్ ఇస్తారు లైక్ బగ్ బౌంటీ రిలేటెడ్ మీకు యూజ్ అయ్యేటివి కానీ సో అర్థమైందా లైక్ మీరు రికార్డ్ చేసేటప్పుడు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి ఆ వెబ్సైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు చూడండి. సో ఫస్ట్ వచ్చేసి సో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి గూగుల్ డార్క్ ఫర్ బగ్ బౌంటీ హంటర్స్. సో ఇక్కడ ఏమైతుంది అంటే లైక్ ఆల్ టైప్ ఆఫ్ డార్క్స్ ఉంటాయి గైస్. ఫస్ట్ ఏం చేస్తారు, యూ జస్ట్ గివ్ యువర్ టార్గెట్ డొమైన్. సో మీ టార్గెట్ డొమైన్ ఇచ్చినారంటే సరిపోద్ది. లైక్ ఇక్కడ నేను నాసరా జీవో అని ఇచ్చినాను. సో యూ కెన్ సీ దట్ అన్ని స్పెసిఫై అయిపోతే వచ్చేసినాయి, మీరు జస్ట్ ఓపెన్ చేస్తే సరిపోద్ది. సో ఇట్లా చూడండి. సో ఇవన్నీ మీరు ఓపెన్ చేసుకుంటే సరిపోద్ది, డాక్స్ అన్ని మాన్యువల్ గా చేయాల్సిన అవసరం లేదు. సో వైల్డ్ స్కోప్ స్పెసిఫై చేయాలంటే డాట్ అని పెట్టి స్టార్ పెట్టి సరిపోద్ది. సో వైల్డ్ స్కోప్ అనేది స్పెసిఫై అయిపోద్ది చూడండి. సో సో ఇట్లా చూసిన డార్క్ అనేది స్పెసిఫై అయిపోద్ది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ వనరబిలిటీ ఫర్ గూగుల్ డార్కింగ్ గైస్. సో గూగుల్ డార్కింగ్ కి నేను చాలా వెబ్సైట్స్ ఇచ్చిన. సో దీన్ని కూడా ఒకసారి అట్లా జస్ట్ లొకేషన్ సరిపోద్ది. సో అందరి వెబ్సైట్ వచ్చేసి సో సెర్చ్ ఇంజన్ ఫర్ బగ్ బౌంటీ హంటర్స్ లైక్ గైస్ సేమ్ రిలేటెడ్ టు ద బగ్ బౌంటీ హంటర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ యువర్ టార్గెట్ డొమైన్ అని ఉంది. సో మీ టార్గెట్ డొమైన్ ఇక్కడ ఎంటర్ చేసేసి సో ఇది జస్ట్ ఓపెన్ అంతే. సో ఓపెన్ చేయగానే మీకు డార్క్ అనేది ఆటోమేటిక్ అప్లై అయిపోతుంది. సో మీరు వైల్డ్ స్కోప్ ఇవ్వాలంటే తెలిసింది, స్టార్ డాట్ పెట్టి స్టార్ పెట్టినారంటే వైల్డ్ స్కోప్ యాడ్ అయిపోయి సో యూ కెన్ సీ దట్. సో robots.txt xml ఫైల్స్. సో ఓకేనా. సో తెలిసిందే మీకు robot.txt లో డిస్అలో ఉన్న వాటి కూడా మనకు అలో వస్తే సో ఇట్స్ వన్ టైప్ ఆఫ్ వనరబిలిటీ. సో యూ కెన్ చెక్ అవుట్ ఇట్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు వే బ్యాక్ చూసినారు లైక్ మీకు అందరికీ తెలిసిందే, ఏదన్నా ఒక యూఆర్ఎల్ కానీ ఏదన్నా ఒక ఎండ్ పాయింట్ కానీ ఓపెన్ కాకపోతే మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ వే బ్యాక్ లోకి వెళ్తారు. వే బ్యాక్ లోకి వెళ్ళి పేజ్ చేస్తే వచ్చేస్తుంది. సో వే బ్యాక్ ఒకటే ఉంటుందా, వే బ్యాక్ ఆల్టర్నేటివ్ ఇది. సో ఓకేనా. నాట్ ఓన్లీ మీరు వే బ్యాక్ వాడాలి, కొన్ని సిచ్యువేషన్స్ లో వే బ్యాక్ లో లేకపోయినా సరే సో అచీవ్ డాట్ ఎస్ లో ఉంటది. ఓకేనా. సో ఈ వెబ్సైట్ కూడా కన్ఫర్మ్ గా ఒకసారి చెక్ చేయండి. సో ఫస్ట్ వే బ్యాక్ లో ట్రై చేయండి. ఇఫ్ ఏదైనా ఒక సి గైస్ ఒక ఎండ్ పాయింట్ ఉంది అనుకుందాం. సో https example.com/admin/v1/users అని చెప్పి ఒక ఎండ్ పాయింట్ ఉంది అనుకుందాం. ఆ ఎండ్ పాయింట్ మీరు యాక్సెస్ చేస్తుంటే మీకు యాక్సెస్ కావట్లా. సో ఫస్ట్ వే బ్యాక్ లో ట్రై చేయండి. వే బ్యాక్ లో అవ్వలేదంటే achieve.js లో దీంట్లో ట్రై చేయండి. సో ఇది కూడా రిలేటెడ్ వే బ్యాక్ టైపే ఉంటది. సో ఓకేనా. ఇప్పుడు లెట్ సి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ google.com అని ఇస్తా. సో హిట్ అండ్ ఎంటర్. సో ఏమైతుందంటే మీకు తెలిసిందే వే బ్యాక్ ఎట్లా పనిచేస్తుంది. సో పాస్ట్ లైక్ ఏంటంటే google.com స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికి ఎలా ఉందో మనకు చూపిస్తారు. సో ఇక్కడ నువ్వు చూసుకున్నట్లయితే సేమ్ రిలేటెడ్ టు వే బ్యాక్ లానే ఉంటుంది ఇది కూడా. సో ఒక్కసారి చెక్ చేయండి. లైక్ వే బ్యాక్ లో చూసేసి సైలెంట్ అయిపోకుండా దీన్ని కూడా ఒకసారి లుక్ చేసేసేయండి. సో అండ్ దెన్ కమింగ్ టు నెక్స్ట్ వెబ్సైట్. నెక్స్ట్ వచ్చేసి ఏపీఐ గెస్సర్ గైస్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ టు ఎక్స్‌ప్లాయిట్ ద ఏపీఐ కీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గైస్ మీరు కొన్ని ఆటోమేషన్ టూల్స్ వాడి లేకపోతే కొన్ని జావా స్క్రిప్ట్ ఫైల్స్ లో గాని ఏపీఐ కీస్ దొరుకుతాయి. ఇప్పుడు ఆ ఏపీఐ కీస్ ని మీరు డైరెక్ట్ గా లైక్ కంపెనీస్ రిపోర్ట్ చేసినారనుకోండి. సో కంపెనీస్ అనేటివి యాక్సెప్ట్ చేయవు. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే లైక్ సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏదో ఒకటి ఎంటర్ చేసినా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో ఆ ఏపీఐకి దేనికి రిలేటెడ్ చూపిస్తుంది. ఇక్కడ మీరు మోర్ ఇన్ఫర్మేషన్ ఏ ఏపీఐకి దొరికినా సరే జస్ట్ ఇక్కడ పెట్టేసేయండి. సో పెట్టిన తర్వాత సో ఇట్లా మీకు ఒక మోర్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయడమే ఒక గిటప్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ గిటప్ పేజ్ లో మీకు దాన్ని ఎట్లా ఎక్స్‌ప్లోటేషన్ చేయొచ్చు అని చెప్పి ఒకటి ఉంటుంది. సో జస్ట్ ఏం చేస్తారంటే కర్ల్ కమాండ్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీ టెర్మినల్ ఓపెన్ చేయండి. సో టెర్మినల్ ఓపెన్ చేసి జస్ట్ ఇక్కడ పేజ్ చేసి ఇక్కడ టోకెన్ పేజ్ లో మీ టోకెన్ రీప్లేస్ చేయండి. సో ఇన్ మై కేస్ ఏదో ఒకటి ఇస్తా, జస్ట్ మీకు చెప్తున్నా లైక్ మీ ఇఫ్ యు ఆర్ ఫైండింగ్ ఎనీ ఏపీఐ కినా జస్ట్ ట్రై చేయండి. సో ఇక్కడ మీకు ఏమైనా డేటా వచ్చింది అనుకోండి. సో ఈ జస్ట్ నీడ్ టు రిపోర్ట్ ఇట్ అంతే. ఓకేనా. సో ఇది నెక్స్ట్ వచ్చేసి కీ హ్యాక్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. కీ హ్యాక్స్ గిటప్. సో ఇది కూడా ఏంటంటే ఏపీఐ కీస్ లైక్ ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లాట్ ఆఫ్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏపీఐ కీస్ రిలేటెడే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ ఏపీఐ కి ఫైండ్ అవుట్ చేసినారనుకోండి. జస్ట్ వెయిట్. ఇక్కడ చూడండి గూగుల్ మ్యాప్స్ కి ఏపీఐ కి సేమ్ ఏపీఐ కి ఏమన్నా ఫైండ్ అవుట్ చేసినారనుకోండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే సో ఇక్కడ కీ ప్లేస్ లో దీన్ని రీప్లేస్ చేయండి. సో మీకు దొరుకుంటది కదా ఆ కీని ఇక్కడ రీప్లేస్ చేసి సెంటర్ కొట్టండి. సో ఇక్కడ ఏమన్నా మీకు డేటా వచ్చింది అనుకోండి. సో ఇట్ ఈస్ వనరబుల్. ఓకేనా. అండ్ one more website. So that's it guys. And another website
సో ఇది గైస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెబ్‌సైట్. లైక్ ఇప్పుడు మీరు న్యూక్లియర్ రన్ చేస్తూనే ఉంటారు గైస్. న్యూక్లియర్‌లో రన్ చేసినప్పుడు లైక్ లాట్ ఆఫ్ కమాండ్స్ రన్ చేయాల్సిందొస్తది. లాట్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు స్పెసిఫిక్‌గా రన్ చేయనీకి అవ్వదు. క్రాస్ సైట్ స్క్రిప్టింగ్‌కి గాని, రేస్ కండిషన్‌కి గాని ఇట్లాంటి వాటికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ తీసుకుంటే ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఉంది. లైక్ కాపీ థిస్ ప్రాంప్ట్ మీద క్లిక్ చేయగానే నాకు ప్రాంప్ట్ కాపీ అయిపోతది. ఐ జస్ట్ నీడ్ టు పేస్ట్ ఇట్ హియర్. ఇక్కడ పేస్ట్ చేసేసి ఏం చేయొచ్చంటే ఇక్కడ టార్గెట్ ప్లేస్‌లో నా టార్గెట్ డొమైన్ రీప్లేస్ చేస్తే సరిపోద్ది. సో నాసా డాట్ జీఓవి హిట్ ఆన్ ఎంటర్. సో ఏమైంది? సో ఫ్లాగ్ ఏపీఐ కీ ఈస్ నాట్ ఓకే. డన్ గైస్. సో దీనికి ఒక సెటప్ చేయాల్సింది వస్తది. సో నేను ఆ సెటప్ చేసే వీడియోని నేను మీకు పంపిస్తా. ఓకేనా? సో దాన్ని చూసి మీరు సెటప్ చేసుకోండి. న్యూక్లియర్ విత్ ఏఐ. ఓకేనా? సో సెటప్ చేయాల్సిన జస్ట్ వెయిట్ గైస్. ఓకే. జస్ట్ వెయిట్ నేను సెండ్ చేస్తాను మీకు. అయ్యా! సో ఓకేలేండి గైస్. నో ప్రాబ్లమ్. నేను చెక్ చేసి పంపిస్తా. సో ఏందంటే న్యూక్లియర్ విత్ ఏఐ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది ఉందనుకోండి. జస్ట్ నీడ్ టు కాపీ దీన్ని కాపీ చేసుకొని జస్ట్ టెర్మినల్‌లో పెట్టేసి ఇక్కడ మీ టార్గెట్ డొమైన్ రీప్లేస్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ టార్గెట్ అని ఉంది కదా! సో అక్కడ మీ టార్గెట్ డొమైన్ రీప్లేస్ చేస్తే న్యూక్లియర్ విత్ ఏఐ అయితది. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెబ్‌సైట్ టు ఫైండ్ ద వల్నరబిలిటీస్. ఓకే. సో దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వెబ్‌సైట్. సో గైస్ ఇదేంటంటే లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెబ్‌సైట్ గైస్. యూ కెన్ లెర్న్ లాట్ హియర్. ఓకేనా? ఎక్స్‌ప్లాయిట్ నోట్స్ హెచ్‌టీఎస్‌కే. ఓకేనా? ఇక్కడ ఇక మీరు ఎక్స్‌ప్లాయిటేషన్స్‌లోకి ఎళ్లారనుకోండి. క్లౌడ్ కావాలంటే క్లౌడ్, ఏపీఐ కావాలంటే ఏపీఐ, ఎవ్రీథింగ్ గైస్. లైక్ వెబ్ కావాలంటే వెబ్, లైనక్స్, హార్డ్‌వేర్, ఎనీథింగ్ గైస్. మొబైల్ కావాలంటే మొబైల్, నెట్వర్కింగ్ కావాలంటే ఎనీథింగ్. ఇప్పుడు నేను వెబ్ మీద క్లిక్ చేయగానే యూ కెన్ సీ దట్ బ్లైండ్ యాక్సెస్ ఈ గాని, సో బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్ గాని, లాట్ ఆఫ్ థింగ్స్ నేర్చుకోవచ్చు మీరిక్కడ. సో సో ఇక్కడ నేను చూసుకున్నాను గ్రఫానా పెన్ టెస్టింగ్ మీద కొట్టిన. ఇప్పుడు మీరు గ్రఫానా అట్లాంటి పోర్టల్స్ చూసినారనుకోండి. సో డిఫాల్ట్ అడ్మిన్ పాస్వర్డ్స్ గాని, సో దాని యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్స్ గాని, సో దాని యొక్క కమాండ్స్ గాని ఎవ్రీథింగ్ నేర్చుకోవచ్చు. సో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ వెబ్‌సైట్. పర్సనల్‌గా నేను ప్రిఫర్ చేశాను ఈ వెబ్‌సైట్‌ని. ఖచ్చితంగా యూజ్ చేయండి. లాట్ ఆఫ్ వల్నరబిలిటీస్ ఉంటాయి. ఆ వల్నరబిలిటీస్‌ని ఎట్లా ఫైండ్ ఔట్ చేయాలి? దానికి ఇంపాక్ట్ ఎట్లా చూపించాలి? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటది. సో ఒక్కసారి ఈ వెబ్‌సైట్‌ని కూడా రిఫర్ చేసేసేయండి. సో దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వెబ్‌సైట్. కీ హ్యాక్స్ ఆల్రెడీ చెప్పేసా. సో ఓకే. డన్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వెబ్‌సైట్. సో ఓకే. గూగుల్ డార్కింగ్ గైస్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సైట్ హ్యాకర్ 1 ఇన్ యూఆర్ఎల్ రిపోర్ట్స్ ఇక్కడ నేను బ్లైండ్ ఎక్సెసెస్ పెట్టిన. సో యూ కెన్ రిమూవ్ ఎస్ఎస్ఆర్ఎఫ్. ఏ వల్నరబిలిటీ కావాలంటే ఆ వల్నరబిలిటీ నేమ్ ఇచ్చేసి జస్ట్ నీడ్ టు ఓపెన్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సెక్యూరిటీ రిసర్చర్స్ ఉంటారు కదా! సో వాళ్ళు రిపోర్ట్ చేసిన ఎవ్రీథింగ్ వస్తది. వాళ్ళు రిపోర్ట్ చేసిన రిపోర్ట్స్ వస్తాయి. సో దీన్ని యుటిలైజ్ చేసుకొని మీరేందంటే లైక్ కొత్త కొత్త బగ్స్ నేర్చుకోవచ్చు. సో సెక్యూరిటీ రిసర్చర్స్ ఎట్లా రిపోర్ట్ చేస్తున్నారు ఏందని చెప్పి యూ కెన్ లాట్ గైస్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్స్ఎస్ఎస్ ఇచ్చినారంటే ఎక్స్ఎస్ఎస్ ఏ వల్నరబిలిటీ కావాలంటే ఆ వల్నరబిలిటీ గైస్. ఏ వల్నరబిలిటీ కావాలంటే ఆ వల్నరబిలిటీ నేర్చుకోవచ్చు బై యూజింగ్ దిస్ గూగుల్ డార్క్. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో స్టోర్డ్ ఎక్స్ఎస్ఎస్ ఓకే. $700 భయ్యా 2019 ఓకే. 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 సో మీరు ఫిల్టర్ చేయాలంటే మీకు తెలిసిందే. లైక్ ఇట్లా వచ్చేసి సో దిస్ పాస్ట్ ఇయర్ పెట్టేసేయండి. సో 2025కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చినాయి చూడండి ఇక్కడ. సో 2025లో ఉన్న రిపోర్ట్స్ ఇవి. సో స్టోర్డ్ ఎక్సెసెస్ వయా ఫైల్ అప్‌లోడ్ అకౌంట్, ఫుల్ అకౌంట్ టేక్ ఓవర్. సో అట్లా. బ్రో జయంత్ బ్రో. ఆ! నీకు బ్రో. ఇది యూజ్ అయితది చూడు. లైక్ అప్‌లోడ్ ఫంక్షనాలిటీ నువ్వు చేసినావు కదా! రిపోర్ట్ చేసినావు కదా! వీడికి సంథింగ్ కోడ్ డిఫరెంట్‌గా ఇచ్చిండు. బ్రో అకౌంటే బ్లాక్ చేసాడు వాడు.
ఇక సో రిఫ్లెక్టెడ్ ఎక్సెసెస్ ఇన్ మార్కెటింగ్ రిపోర్ట్స్ ఆఫ్ స్పాటిఫై/అడ్మిన్. సో ఓకేనా. సో యూ కెన్ ఇట్లా ఈ డాక్స్ యూ కెన్ యూజ్ చేసుకుని మీరు లాట్ ఆఫ్ వండరబిలిటీస్ నేర్చుకోవచ్చు. సో కమింగ్ టు ద సెర్చ్ ఇంజిన్, సో ఇది ఆల్రెడీ చెప్పేసిన. సో దెన్ నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి సో ఫ్రీ ఆన్లైన్ టూల్ ఫర్ ఓకే గైస్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక డొమైన్ కానీ సో లేకపోతే ఒక ఐపీ అడ్రస్ కానీ ఇచ్చినారంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో అది ఎప్పుడు రిజిస్టర్ అయింది. సో దాని యొక్క ఎవ్రీథింగ్ గైస్ ఆ డొమైన్‌కి రిలేటెడ్. సో ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. ఆ డొమైన్‌కి రిలేటెడ్ డేటా మొత్తాన్ని. సో డీఎన్ఎస్ రికార్డ్స్ గాని, సో డొమైన్ నేమ్ రికార్డ్స్ గాని, నెట్వర్కింగ్ హోస్ట్ రికార్డ్స్ గాని, సర్వర్ స్కాన్ గాని ఎవ్రీథింగ్ అనేది ఆ డొమైన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ మీరు ఈ వెబ్‌సైట్‌లో యూజ్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు ద నెక్స్ట్ వెబ్‌సైట్. సో గైస్ మీకు ఇది తెలిసిందే లైక్ ఏఎన్ఎస్ రికాన్‌లో మేము చెప్పిన లైక్ ఏదైనా ఒక డొమైన్ ఇస్తే సో ఆ డొమైన్‌కి సంబంధించిన ఏఎన్ఎస్ నంబర్ అని వస్తది. ఈ ఏఎన్ఎస్ నంబర్‌ని యుటిలైజ్ చేసుకొని మనం ఒరిజినల్ ఐపీని ఫైండ్ ఔట్ చేయొచ్చు అని చెప్పి. సో ఈ వెబ్‌సైట్‌ని కూడా ఒకసారి లుక్ చేసేసేయండి. సో దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వెబ్‌సైట్. సో ఈ వెబ్‌సైట్‌లో ఏందంటే లైక్ యూ కెన్ ఫైండ్ లాట్ ఆఫ్ గూగుల్ డాకింగ్ గైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యెస్ సీ గైస్ ఎక్సెసెస్ ఓకే సెన్సిటివ్ ఓకే ఎక్సెసెస్ రిటర్న్ ఎంటర్. సో స్టోర్డ్ ఎక్సెసెస్, రిఫ్లెక్టెడ్ ఎక్సెసెస్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దానికి సంబంధించిన సీవీవీస్ గానీ, సో సీవీవీస్ గానీ, సో యూ కెన్ లైక్ గూగుల్ డాక్స్ ఉంటాయి దీంట్లో. ఎక్స్‌ప్లోయిట్. సో లాట్ ఆఫ్ సీవీవీస్ అయితే నేర్చుకోవచ్చు. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ వెబ్‌సైట్. సో ఒక్కసారి దీన్ని కూడా ఒకసారి చెక్ చేసేసేయండి. మీకు అర్థమైతది. సో కమింగ్ టు ద నెక్స్ట్ వెబ్‌సైట్. సో ఇది కూడా ఏందంటే రిలేటెడ్ టు గూగుల్ డార్కింగ్ టైపే. సో ఇఫ్ మీరేం చేస్తారంటే జస్ట్ డొమైన్ నేమ్ ఇచ్చేసి సెర్చ్ క్లిక్ చేసినారనుకోండి. సో ఆటోమేటిక్‌గా ఏమైతదంటే సో ఇక్కడ మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. మీకు ఏమేమి కావాలి. సో చూసినారంటే ఆటోమేటిక్‌గా డాక్స్ అనేటివి యాడ్ అయిపోయినాయి చూడండి. సో జస్ట్ కాపీ చేసుకొని డాక్స్‌ని ఓపెన్ చేసేసేయడం. అర్థమైందా? సో అట్లా. సో ఒక్కసారి ఈ డొమైన్ కూడా మీరు ఈ వెబ్‌సైట్‌ని కూడా ఒకసారి ట్రై చేయండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వెబ్‌సైట్. సో కన్వర్టివ్ డాక్స్. సో ఇది కూడా సేమ్ రిలేటెడ్ టు ద గూగుల్ డాక్. సో జనరేట్. సో ఇవంతా ఎఫిషియెంట్‌గా పనిచేయవులెండి. గూగుల్ డార్కింగ్ ఇంతకుముందు చెప్పిన వెబ్‌సైట్, ఈ వెబ్‌సైటు. సో జస్ట్ చెప్తున్నా. సో ఇట్లా జస్ట్ ఒకసారి లుక్ ఏసేసేయండి సరిపోద్ది. సరే డాగ్స్ ఇక్కడ సేవ్ చేసుకో. సో జస్ట్ లీవ్ ఇట్ ది వెబ్‌సైట్ కూడా. సో మీకు లైక్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ గాని, లేకపోతే వెబ్ హుక్ చెప్పిన. వెబ్ హుక్ కాకుండా సో రిలేటెడ్ టు దిస్. లైక్ ఎట్లా అంటే ఒక అటాకర్ యూఆర్ఎల్ ఇవ్వచ్చు. సో అట్లాంటి టైప్. నాట్ ఓన్లీ ఇప్పుడు బర్బ్ కొలాబరేటర్ లేదనుకోండి. యూ కెన్ యూజ్ దిస్ వెబ్‌సైట్. బర్బ్ కొలాబర్ లే బర్బ్ కొలాబరేటర్ లేనప్పుడు ఈ వెబ్‌సైట్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా పనిచేస్తది. సో దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వెబ్‌సైట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లేటెస్ట్ బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్. బగ్ క్రౌడ్ హ్యాకర్ 1 గాకుండా సో ఇది గూడా ఏందంటే ఒక లైక్ బగ్ బౌంటీ ప్లాట్‌ఫార్మ్ టైపే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లాట్ ఆఫ్ బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో వీటిలో హంట్ జేసి బౌంటీస్‌ని ఎర్న్ చేయండి. లైక్ బగ్ క్రౌడ్ హ్యాకర్ 1లో ఏందంటే ఆహ్, సో కాంపిటీషన్ ఎక్కువుంటది. డూప్లికేట్స్ అయిపోతుంటాయి. సో ఒకసారి ఈ వెబ్‌సైట్‌ని కూడా విజిట్ చేసేసేయండి. సో ఇక్కడ ఏందంటే లాట్ ఆఫ్ బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో హంట్ చేయండి. అండ్ దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వెబ్‌సైట్. సో గైస్ సెక్యూరిటీ టూల్స్. సో ది వన్ ఆఫ్ ద మోస్ట్ బెస్ట్ వెబ్‌సైట్ టు లెర్న్ సైబర్ సెక్యూరిటీ గైస్. పెన్ టెస్టింగ్, హ్యాండ్‌హెల్డ్‌కి రిలేటెడ్, క్లౌడ్‌కి రిలేటెడ్. సో ఎవ్రీథింగ్ ఉంటాయి. సో మీరు జస్ట్ ఏం చేస్తారంటే లైక్ సో హ్యాండ్‌హెల్డ్ మీద సెర్చ్ చేయండి. సో హ్యాండ్‌హెల్డ్‌కి సంబంధించిన లైక్ హ్యాండ్‌హెల్డ్‌కి సంబంధించిన రిపోజిటరీస్ గాని, క్లౌడ్ మీద క్లిక్ చేసి క్లౌడ్ పెన్ టెస్టింగ్‌కి సంబంధించిన రిపోజిటరీస్ గాని ఎవ్రీథింగ్ ఉంటాయి గైస్. ఎవ్రీథింగ్ ఉంటాయి. జస్ట్ ఎస్3 స్కానర్. సో జస్ట్ ఒకసారి లుక్ చేసేసేయండి. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ వెబ్‌సైట్ వేర్ యూ కెన్ లెర్న్ ద న్యూ థింగ్స్ లైక్ హ్యాండ్‌హెల్డ్, క్లౌడ్. సో ఇట్లాంటివి. సో నేను ఆల్రెడీ చెప్పేసిన ఎస్3 బకెట్ లిస్ట్ గాని, ఎస్3 స్కానర్ గాని సో ఇట్లాంటివి. జస్ట్ ఒకసారి లుక్ చేసేసేయండి. మీకు అర్థమైపోతది. సో దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వెబ్‌సైట్. సో ఇది మీకు తెలిసిందే లైక్ టెంపో మొబైల్ నంబర్స్‌ని ఇస్తదని చెప్పి. సో మేబీ ఇప్పుడు పని చేయట్లేదేమో లైక్ జస్ట్ లైట్ తీసేసుకోండి. సో దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వెబ్‌సైట్.
సో ఇక్కడేందంటే సో న్యూ సీవీవీస్ గైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎవరో లైక్ అడిగారు, "బ్రో సీవీవీస్ అన్నీ ఎక్కడ చదవాలి బ్రో" అని చెప్పి. సో ఈ వెబ్‌సైట్ యూజ్ చేయండి. ఏ సీవీవీ నంబర్ అయినా సరే న్యూ సీవీవీస్ అన్నీ ఇక్కడ యాడ్ అయిపోతా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ సీవీవీ గురించన్నా చదవాలనుకోండి. యూ జస్ట్ నీడ్ టు గివ్ ద సీవీవీ నంబర్. సో సీవీవీ నంబర్ ఇచ్చి ఎంటర్ కొట్టారనుకోండి. ఆ సీవీవీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఓకేనా? సో ఆర్ ఎల్స్ యూ జస్ట్ ఓపెన్ ఇట్. సో ఓకే. క్లౌడ్‌ఫ్లేర్ అయితే. సో న్యూ సీవీవీస్ గాని అట్లాంటివన్నీ ఎవ్రీథింగ్ చదువుకోవచ్చు ఇక్కడ మీరు. సో దెన్ కమింగ్ టు ద ఓకే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆ సీవీవీ ఎప్పుడు పబ్లిష్ అయింది, దాని డేట్, ఎవ్రీథింగ్ ఎట్లా ఫైండ్ ఔట్ చేయాలి. సో ఎవ్రీథింగ్ గైస్ మీరు చదువుకోవాల్సిందే తప్పదు. మనకి ఎవ్వడు ఎక్స్‌ప్లెయిన్ చేయడు. సో ఓకేనా? జస్ట్ నీడ్ టు చదువుకోండి. సో దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వెబ్‌సైట్ గైస్. సో ఇక్కడేందంటే హూ ఈజ్ లుకప్. ఇక్కడ దీనివల్ల ఏం చేస్తదంటే మీరు యూ కెన్ ఫైండ్ సమ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు యువర్ టార్గెట్ డొమైన్. జస్ట్ వెయిట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టార్గెట్ డొమైన్‌కి సంబంధించిన లైక్ ఐపీ అడ్రెసెస్ గాని, సో ఎవ్రీథింగ్ అనేది సో రిలేటెడ్ టు డొమైన్ రిలేటెడ్ అన్నీ ఫైండ్ ఔట్ చేయొచ్చు. సర్వర్ నేమ్స్ గాని. సో ఓకేనా? జస్ట్ ఒక్కసారి మీ టార్గెటెడ్ డొమైన్ సంబంధించిన నేమ్స్ గాని, దాని యొక్క ఇన్ఫర్మేషన్స్ గాని, సో దానికి సంబంధించిన సర్వర్ నేమ్స్ గాని ఎవ్రీథింగ్ తెలుసుకోవాలంటే జస్ట్ ఈ వెబ్‌సైట్‌ని ఒకసారి లుక్ చేసేసేయండి. సో దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వెబ్‌సైట్. సో ఇక్కడొచ్చేసి లైక్ ఎట్లా అంటే రిలేటెడ్ టు సైబర్ సెక్యూరిటీ గైస్. సో మీరు ఏమేమి నేర్చుకోవాలి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో పైథాన్ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేసినారంటే దానికి రిలేటెడ్ స్టఫ్ వస్తది. ఎట్లా నేర్చుకోవాలి ఎవ్రీథింగ్ ఉంటాయి గైస్ రిలేటెడ్ టు సైబర్ సెక్యూరిటీ. ఓకేనా? ఎవ్రీథింగ్ నేర్చుకోవచ్చు రిలేటెడ్ టు సైబర్ సెక్యూరిటీ. సో ఒక్కసారి ఈ వెబ్‌సైట్ లుక్ చేసేసేయండి. సో దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వెబ్‌సైట్ jwt.io. సో ఈ వెబ్‌సైట్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వెబ్‌సైట్‌ని టెస్ట్ చేస్తున్నారు గైస్. సో అథెంటికేషన్ కింద డెవలపర్ అనేటోడు జేడబ్ల్యూటీ టోకెన్ ఇచ్చుంటాడు. సో ఆ జేడబ్ల్యూటీ టోకెన్ మ్యానిపులేట్ చేయగలిగితే నువ్వు అకౌంట్ టేక్ ఓవర్ ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఆ జేడబ్ల్యూటీ టోకెన్ ఎట్లా మ్యానిపులేట్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేడబ్ల్యూటీ టోకెన్ అనేది నీకు రీడబుల్ ఫార్మాట్‌లో ఉండదు. నువ్వు దాన్ని రీడబుల్ ఫార్మాట్‌లోకి మార్చుకోవాలంటే యూ జస్ట్ గో టు దిస్ వెబ్‌సైట్ jwt.io. సో జస్ట్ ఏం చేస్తావంటే నీకు ఏ రిక్వెస్ట్‌లో క్యాప్చర్ చేసుకున్నప్పుడు నీకు జేడబ్ల్యూటీ టోకెన్ పాస్ అయితది. ఆ టోకెన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. సో ఇక్కడ పెట్టినప్పుడు ఏందంటే నీకు ఆ జేడబ్ల్యూటీ టోకెన్‌లో ఏ ఆల్గోరిథం పాస్ అయితుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యాహ్! హె సో HS 256 పాస్ అయితుంది. సో దాని యొక్క ఆల్గోరిథం, దాని యొక్క టైప్ అండ్ ఏం డేటా పాస్ అయితుంది. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేమ్ గాని సో అడ్మిన్ ట్రూ సో ఇట్లా ఒక సర్టెన్ డేటా అనేది పాస్ అయితుంది. సో ఈ వెబ్‌సైట్‌లో ఏందంటే మీకు మోడిఫై చేసేకి రాదు. సో ఐ థింక్ వన్ మోర్ వెబ్‌సైట్ ఏది చెప్తా jwt.1. సో ఈ వెబ్‌సైట్‌లో ఏందంటే మీరు జేడబ్ల్యూటీ టోకెన్‌ని మోడిఫై చేయొచ్చు. ఈ వెబ్‌సైట్‌లో జస్ట్ చూడగలుగుతారు. అండ్ నెక్స్ట్ ఈ jwt.1లో మీరు జేడబ్ల్యూటీ టోకెన్‌ని మానిప్యులేట్ చేయగలుగుతారు. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఏం టైప్ చేసినా సరే అది యాడ్ అయితుంది. సో అట్లా మీరు జేడబ్ల్యూటీ టోకెన్‌ని మానిప్యులేట్ చేసుకొని అకౌంట్ టేక్ ఓవర్ తీసుకోవచ్చు. సో ఒక్కసారి ఈ 2 వెబ్‌సైట్స్‌ని మీరు హంట్ చేసేటప్పుడు ఒకసారి లుక్ చేసేసేయండి. సో దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వెబ్‌సైట్. సో ఈ వెబ్‌సైట్‌లో ఏందంటే గైస్ యూ కెన్ లైక్ రిలేటెడ్ టు సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ బుక్స్ అన్ని చదువుకోవచ్చు. జస్ట్ టు క్లిక్ ఆన్ ఇట్. యాక్చువల్‌గా ఈ కొన్ని బుక్స్ పెయిడ్ బుక్స్ అన్నీ ఉంటాయి కదా! సో ఆ బుక్స్ అన్ని మీరేందంటే ఫ్రీగా చదువుకోవచ్చు గైస్. సో యూజింగ్ దిస్ రిలేటెడ్ టు సైబర్ సెక్యూరిటీ స్టఫ్. సో ఓకేనా? సో నాట్ ఓన్లీ బుక్స్ ఇక్కడ పేలోడ్స్ గాని ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో క్లౌడ్‌ఫ్లేర్ బైపాస్ చేసే పేలోడ్స్ గాని ఎవ్రీథింగ్. సో ఒక్కసారి లుక్ చేసేసేయండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వెబ్‌సైట్. సో సో ఇది గైస్ లైక్ ఎట్లా అంటే సో బుక్స్‌కి సంబంధించింది. సో లెర్న్ ఏడబ్ల్యూఎస్‌కి సో కోర్స్ ఎవ్రీథింగ్ ఉంటది. సో ఇది రిలేటెడ్ టు ద సో యూ కెన్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ గైస్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో దానికి సంబంధించిన రిసోర్సెస్ గాని ఎవ్రీథింగ్ ఉంటాయి. జస్ట్ ఒకసారి లుక్ చేసేసేయండి. సో ఎవ్రీథింగ్ అనేది యూ నీడ్ టు ఎక్స్‌ప్లోర్ ఇట్. ఓకే. సో దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వెబ్‌సైట్. సో యాడ్ బ్రౌజింగ్. సో ఓకేలా జస్ట్ లీవ్ ఇట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గైస్ మీరు నార్మల్‌గా ఒసెండ్ చేస్తా అంటారు. లైక్ ఎట్లంటే డొమైన్ నేమ్‌కి డీఎన్ఎస్ రికార్డ్ గాని, లేకపోతే దానికి సంబంధించిన ఊఈస్ గాని, లేకపోతే రివర్స్ ఐపీ గాని, పోర్ట్ స్కానింగ్ గాని ఇట్లాంటివన్నీ చేస్తా ఉంటారు.
సో ఇవన్నీ సింగిల్ వెబ్‌సైట్‌లో దొరికితే ఎట్లుంటది? మల్టిపుల్ వెబ్‌సైట్స్ గుర్తుండలేం గదా! సో జస్ట్ ఏం చేస్తారంటే, యూ జస్ట్ హెడ్ ఓవర్ దిస్ వెబ్‌సైట్ అండ్ గివ్ యువర్ టార్గెట్ డొమైన్. సో టార్గెట్ డొమైన్ ఇచ్చేసి, సో జస్ట్ నీడ్ టు క్లిక్. ఎవ్రీథింగ్ క్లిక్ చేసుకుంటూ ఎళ్ళిపోండి. ఆటోమేటిక్‌గా డార్క్ అది యాడ్ అయిపోయి లైక్ మీరు సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫైండ్ ఔట్ చేస్తారు. సో వెబ్‌యాక్ గాని ఎవ్రీథింగ్ ఉంటది గైస్. జస్ట్ ఒకసారి లుక్ ఏసేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దానికి సంబంధించిన సర్టెన్ డేటా అనేది వచ్చింది. సో ఎవ్రీథింగ్ యూ నీడ్ టు ఎక్స్‌ప్లోర్ ఇట్ గైస్. సో ఇక్కడ డొమైన్‌కి సంబంధించిన డేటా. సో ఓకేనా, మీ టార్గెట్ డొమైన్‌కి సంబంధించిన డేటా. సో ఓకే, వెబ్‌యాక్ గాని ఎవ్రీథింగ్ ఉంది గైస్. వన్ ఆఫ్ ద మోస్ట్ పర్సనల్‌గా నేను ప్రిఫర్ చేసే వెబ్‌సైట్ ఇది. సో మీరు మాన్యువల్‌గా CRT.sh గాని ఎవ్రీథింగ్ మాన్యువల్‌గా చేయాలంటే కాంప్లికేటెడ్ కదా! సో ఈ వెబ్‌సైట్‌లోకి విజిట్ అయినారంటే సో అన్నీ ఒక దగ్గరే ఉంటాయి. యూ కెన్ యూజ్ అండ్ ఫైండ్ సమ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు యువర్ టార్గెట్ డొమైన్. ఓకే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆటోమేటిక్‌గా డాగ్స్ యాడ్ అయిపోయి సో యూ కెన్ ఫైండ్ లాట్ ఆఫ్ థింగ్స్ గైస్. సో ఇక్కడ మీరు చూసుకున్న లాట్ ఆఫ్ యూఆర్ఎల్స్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. జస్ట్ హెడ్ ఓవర్ దిస్ వెబ్‌సైట్ అంతే. సో దెన్ కమింగ్ టు ద OSINT ఫ్రేమ్‌వర్క్. మోస్ట్‌లీ మీకు ఇది తెలిసే ఉంటది. సో రిలేటెడ్ టు దిస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈమెయిల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ సెర్చ్. సో క్లిక్ చేసిన తర్వాత యూ కెన్ సీ లాట్ ఆఫ్ వెబ్‌సైట్స్ అనేటివి వస్తాయి. జస్ట్ ఓపెన్ అండ్ ఓకే, ఇది వర్క్ కావట్లేదు. సో ఓకే. సో నీకు కొన్ని పెయిడ్ ఉంటాయి. ఒక్కసారి చెక్ చేసుకోండి. సో గెట్ స్టార్టెడ్. సో ఇట్లా హంటర్ గాని, సో ఇట్లా ఎవ్రీథింగ్ ఉంటాయి. జస్ట్ ఒకసారి ట్రై చేయండి. మీకు అర్థమైతది. లైక్ ఈమెయిల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫైండ్ ఔట్ చేయాలన్నా సరే. సో యూ కెన్ సీ లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. యూజర్ నేమ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, MAC అడ్రెస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో జస్ట్ హెడ్ ఓవర్ దిస్ వెబ్‌సైట్ అండ్ ఎక్స్‌ప్లోర్ ఇట్. ఓకే. సో దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వెబ్‌సైట్ గైస్. సో నెక్స్ట్ ఏందంటే లైక్ మీరు ఒక బగ్ ఉంటది. లైక్ క్రిప్టోగ్రఫీ ఫెయిల్యూర్ అని చెప్పి. సో అక్కడ మీరేం చేస్తారు? సో టెస్ట్ ఎస్ఎస్ఎల్ డాట్ ఎస్హెచ్ అని చెప్పి ఒక టూల్‌ని వాడి మీరు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్‌ని స్కాన్ చేస్తారు. సో ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా? లేవా? అని చెప్పి. సో అట్లనే మనం ఆన్‌లైన్‌లో కూడా ఆ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్‌ని స్కాన్ చేయొచ్చు. సో జస్ట్ హెడ్ ఓవర్ దిస్ వెబ్‌సైట్ గైస్. వచ్చిన తర్వాత ఇక్కడ టార్గెట్ డొమైన్ ఎంటర్ చేయమంటది. సో వన్స్ టార్గెట్ డొమైన్ ఎంటర్ చేసిన తర్వాత యూ జస్ట్ నీడ్ టు గివ్ సబ్మిట్. సో సబ్మిట్ ఇవ్వగానే ఆ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది ప్రాపర్‌గా ఉందా? లేదా? అని చెప్పి ఈ వెబ్‌సైట్ చెప్తది. సో యూజ్‌ఫుల్ అయిన లైక్ లాట్ ఆఫ్ టైమ్ అనేది సేవ్ చేస్తది. సో అదే ఆ టూల్ అనుకోండి. టెస్ట్ డాట్ ఎస్‌హెచ్ అనే టూల్ అనుకోండి. లైక్ ఇట్ కెన్ టేక్ సమ్ టైమ్. బట్ ఈ టూల్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ టూల్ టు టెస్ట్ ద ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్. సో మీ టార్గెట్ డొమైన్ మీరు టెస్ట్ చేసేటప్పుడు ఒక్కసారి విజిట్ చేయండి వెబ్‌సైట్‌ని, ఎక్స్‌ప్లోర్ చేయండి. ఓకేనా? సో దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వెబ్‌సైట్ గైస్. సో నెక్స్ట్ గిటప్ ప్రొఫైల్. సో ఇదేందంటే మీరు హెచ్‌టిటిపి రిక్వెస్ట్ స్మగ్లింగ్ చూసే ఉంటారు. లైక్ అది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటది. సో లాజిక్ అండర్‌స్టాండ్ చేసుకోవడానికి. బట్ మీరేం చేస్తారంటే లైక్ అంత చేయలేమనుకుంటే యూ కెన్ యూజ్ ఆటోమేషన్ టూల్ టు ఫైండ్ ద హెచ్‌టిటిపి రిక్వెస్ట్ స్మగ్లింగ్ వల్నరబిలిటీ. సో జస్ట్ హెడ్ ఓవర్ దిస్ గిటప్ పేజ్ గైస్ అండ్ యూ కెన్ సీ దట్ సో ఎట్లా క్లోన్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ అనేది ఉంటది. సో ఒక్కసారి లుక్ ఏసేసేయండి. సో దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వెబ్‌సైట్. సో ఐపీ ఇన్ఫో. సో గైస్ ఈ వెబ్‌సైట్‌లో ఏదంటే రిలేటెడ్ టు యువర్ టార్గెట్ డొమైన్ ఐపీ. సో మీ టార్గెట్ డొమైన్‌కి సంబంధించిన ఐపీ అడ్రెస్‌కి సంబంధించిన స్టఫ్ అనేది ఫైండ్ ఔట్ చేయొచ్చు. లాట్ ఆఫ్ థింగ్స్ అనేది ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో జస్ట్ ఎక్స్‌ప్లోర్ ఇట్. సో ఎవ్రీథింగ్ ఓపెన్ చేసి నేను చూపించాలంటే కాంప్లికేటెడ్ కదా! యూ నీడ్ టు ఎక్స్‌ప్లోర్ ఇట్. ఓకే. సో దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వెబ్‌సైట్ ఐ థింక్ ఇది ప్రైస్ అడుగుతది. జస్ట్ లీవ్ ఇట్. సో దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వెబ్‌సైట్ గైస్. సో ఈ వెబ్‌సైట్‌లో యూజెస్ ఏందంటే లైక్ మీరు మెటాస్ప్లాయిడ్ వాడుతుంటారు. లైక్ పేలోడ్స్ అనేటివి జనరేట్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రివర్స్ షెల్‌కి కావాల్సిన పేలోడ్స్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఉంటాయి గైస్. యూ జస్ట్ నీడ్ టు నెట్ క్యాట్‌కి రన్ చేయాల్సిన పేలోడ్స్ గాని ఎవ్రీథింగ్ కమాండ్స్ ఉంటాయి. యూ జస్ట్ నీడ్ టు కాపీ పేస్ట్ ఇట్ అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ఎఫ్ వీనమ్ తీసుకున్నాం అనుకోండి. లైక్ మీరు ఒక పేలోడ్ జనరేట్ చేయాలంటే ఎంఎస్ఎఫ్ వీనమ్ హైఫన్ పి సో పేలోడ్ నేమ్ విండోస్ మెటర్‌పెటర్ రివర్స్ టీసీపీ ఎల్ హోస్ట్ ఎల్ పోర్ట్ స్పెసిఫై చేసేసి సో ఇస్తారు. సో అట్లనే సో ఈ వెబ్‌సైట్‌లో ఏందంటే లైక్ యూ కెన్ లాట్ ఆఫ్ పేలోడ్స్ ఉంటాయి. యూ కెన్ యూజ్ ఇట్ గైస్. సో విండోస్‌ని హ్యాక్ చేయడానికి గాని, సో ఎవ్రీథింగ్ ఉంటాయి. జస్ట్ నీడ్ టు ఎక్స్‌ప్లోర్ ఇట్ అంతే. సో ఆండ్రాయిడ్‌ని హ్యాక్ చేయడానికి, విండోస్‌ని హ్యాక్ చేయడానికి ఎవ్రీథింగ్ ఉంటాయి. యూ జస్ట్ నీడ్ టు కాపీ పేస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఐపీ అడ్రెస్‌ని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఐపీ అడ్రెస్ 192.172 సంథింగ్ సంథింగ్ ఏదో ఉందనుకుందాం. సో అండ్ పోర్ట్‌ని కూడా మీరు ఇక్కడ స్పెసిఫై చేసుకోవచ్చు. ఓకేనా? పోర్ట్ మీకు నచ్చిన పోర్ట్ ఇచ్చేసి సో స్పెసిఫై చేసుకోవచ్చు. లైక్ సో ఆర్ ఎల్స్ మీరు వ్యాన్‌లో చేస్తున్నారంటే యూ కెన్ గివ్ సో పోర్ట్ మ్యాప్ డాట్ ఐఓ అట్లాంటి వాటిలో మీకు ఐపీ అడ్రెస్ అండ్ పోర్ట్ వస్తది. దాన్ని ఇక్కడ స్పెసిఫై చేసేసేయండి. సో ఇక్కడ యూ కెన్ సీ దిస్ లాట్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. జస్ట్ విజిట్ అంతే. సో ఓకేనా? సో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ వెబ్‌సైట్ టు జనరేట్ ద రివర్స్ షెల్స్. ఓకేనా? సో దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వెబ్‌సైట్. సో ఆల్ ఇన్ వన్. సో గైస్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ టూల్ టు ఫైండ్
ఆల్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గైస్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ టూల్‌ని మీరు రన్ చేసేసి లైక్ క్లోన్ చేసుకొని ప్రాపర్‌గా క్లోన్ చేసుకొని రన్ చేసి టార్గెట్ డొమైన్ అడుగుతది. టార్గెట్ డొమైన్ ఎంటర్ చేయండి సరిపోద్ది. ఇట్ కెన్ ఫైండ్ ఆల్ ద వల్నరబిలిటీస్ రిలేటెడ్ టు యువర్ టార్గెట్ డొమైన్. ఓకేనా? సో, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ టూల్ గైస్ టు ఫైండ్ ద వల్నరబిలిటీస్ ఈజీలీ. సో, యూజింగ్ ఆటోమేషన్ టెస్టింగ్. జస్ట్ ఒక్కసారి ఎక్స్‌ప్లోర్ చేసేసేయండి. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ వెబ్‌సైట్ బావుంటది. సో, దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వెబ్‌సైట్ గైస్. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ వెబ్‌సైట్ టు ఆటోమేట్ ఎవ్రీథింగ్. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో, వల్నరబిలిటీస్‌ని స్కాన్ చేయడానికి గాని ఎవ్రీథింగ్ వెల్ అండ్ గుడ్ ఉంటది ఈ వెబ్‌సైట్‌లో. ఇక్కడ స్టార్ట్ డిస్కవరీ మీద క్లిక్ చేసేసి సో, మీ టార్గెట్ డొమైన్ ఎంటర్ చేయండి. సో, నాసా.gov. సో, ఎంటర్ చేయగానే మీకు ఇట్లా ఒక మీ టార్గెట్ డొమైన్ చూపిస్తే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వల్నరబిలిటీస్‌లో ఇట్ కెన్ సీ ఇక్కడ మీకు చూపిస్తది లైక్ ఎవ్రీథింగ్ స్కాన్ అనేది చేస్తది. సో, ఒక్కసారి ఐపీస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గాని, నేమ్స్ ఉన్నాయా లేదా చెక్ చేయడానికి గాని సో, ఒక్కసారి ఈ వెబ్‌సైట్‌ని విజిట్ చేయండి గైస్. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ వెబ్‌సైట్ టు ఫైండ్ ద వల్నరబిలిటీస్. ఓకేనా? సో, దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వెబ్‌సైట్. సో, సెక్యూరిటీ ట్రయల్స్. సో, ఆల్రెడీ చెప్పిన ఈ వెబ్‌సైట్ జస్ట్ లీవ్ ఇట్. సో, దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వెబ్‌సైట్ గైస్. సో, ఇక్కడ యూ కెన్ లెర్న్ లైక్ జస్ట్ వెయిట్. సో, రిలేటెడ్ టు దిస్ సో, ఓకే గైస్. బగ్ బౌంటీ హంటింగ్ ఓకే. బగ్ బౌంటీ ప్లాట్‌ఫార్మ్స్ గైస్. మీకు తెలిసిందేదో బగ్ క్రౌడ్, హ్యాకర్ వన్. సో, నాట్ దిస్ వన్ గైస్. యూ కెన్ ఫైండ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇది కూడా సో, వన్ ఆఫ్ ద సీటీఎఫ్‌కి సంబంధించింది, టూల్స్‌కి సంబంధించింది. సో, యూ కెన్ ఎక్స్‌ప్లోర్ ఆల్ దీస్ థింగ్స్ గైస్. సో, ఏమేం టూల్స్ గాని ఎవ్రీథింగ్ ఉన్నాయి. యూ జస్ట్ నీడ్ టు ఎక్స్‌ప్లోర్ ఎవ్రీథింగ్. ఓకే. సో, దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వెబ్‌సైట్. సో, ఇంకేమున్నాయి? సో, దట్స్ ఇట్ గైస్. ఇంకేమన్నా వెబ్‌సైట్స్ ఉంటే నేను మీకు వాట్సాప్‌లో టెక్స్ట్ చేస్తా. థాంక్ యూ.